భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు ఆలయ అధికారులు. వైకుంఠ ద్వారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో పసుపు కొమ్ములు దించి తలంబ్రాలు కలిపారు భక్తులు. గోటితో వలిచిన కోడి తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు భక్తులు. ముత్తైదువులు భక్తుల చేతుల మీదుగా తలంబ్రాలు కలిపే అపూర్వ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. తలంబ్రాలు కలిపే వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రోజుని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు భద్రాచల రామచంద్రమూర్తికి వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా నిన్నటి రోజున చతుర్దశి నాడు సాయంకాలం అంకురార్పణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8:30 గంటల నుండి స్వామివారికి ప్రత్యేకించి 25 కలశాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం కాగానే ఈ రోజు నుంచి కళ్యాణ పనులు ప్రారంభిస్తారు. భద్రాచలంలో సంప్రదాయం సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నాడు జరుగుతుంది కనుక దానికి సంబంధించినటువంటి తలంబ్రాలు కలపడం. మేము ఖమ్మం నుంచి వచ్చాము. మొత్తం 15 మంది వచ్చాము భక్త బృందం. ఇక్కడ గోటి తలంబ్రాలు దీక్షలో ఉండి 1 కేజీన్నర వరకు మేము ఈ తలంబ్రాల బియ్యం తీసుకొని వచ్చాం. ఈ వేడుకను చాలా కనువిందుగా మేము ప్రత్యక్షంగా చూడాలని మరీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము దైవ దర్శనం చేసుకొని శ్రీరాముల వారి సన్నిధిలో పైన దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తలంబ్రాలు కలపడానికి వచ్చాము.